సౌందర్యలహరిలోని 20వ శ్లోకానికి ప్రవేశించాం. కిరంతీమంగేభ్యః కిరణనికురుంబామృతరసం హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివ యః ససర్పాణాం దత్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా. ఇది 20వ శ్లోకం. ప్రతిపదార్థానికి వస్తే యహ ఏ సాధకుడు అంటే శిలామూర్తిమివ యహ, అక్కడ యహ ఆ యహకి ఏ సాధకుడు అంగేభ్యః కరచరణాది అవయవముల నుండి కిరణ నికురుంబామృత రసం వెలుగుల వెల్లువ నుండి పుట్టిన అమృత రసమును అంటే కాంతుల వెల్లువ నిండిపోయిన ఒక ప్రవాహం, అటువంటి అమృత రసమును కిరంతి వర్షించుచున్న దానివిగా త్వాం నిన్ను హృదయమునందు హిమకర శిలామూర్తి ప్లస్ ఈవా చంద్రకాంతి మణిమయ ప్రతిమ వలె ఆధత్తే ధారణ చేసి ధ్యానించునో సహ ఆ సాధకుడు సర్పాణాం పాముల యొక్క దర్పం పొగరును శకుంతాధిప ఇవ గరుత్మంతుని వలె అనగా గరుత్మంతుడు శాంతింప చేసినట్లు శమయతి శాంతింప చేయుచున్నాడు. జ్వరప్లుష్టాన్ జ్వరతాపముచే బాధపడు వారిని సుధాధార శిరయ అమృతమును స్రవించు నాడి వంటి దృష్ట్యా వీక్షణము చేత సుఖయతి సుఖమును కలుగజేయుచున్నాడు. ఇందులో క్రీమ్ అనే ఒక బీజాక్షరాన్ని నిక్షిప్తం చేశారు అని చెప్తారు. క ర ఏం క్రీమ్. ఇందులో హిమకర శిలామూర్తి, హిమకర అంటే చంద్రుడు, హిమకరుడు అంటే చంద్రుడు, హిమకర శిల అంటే చంద్రకాంత శిల. అటువంటి ఈ చంద్రకాంత శిల, ఆ చంద్రకాంత శిల ఎలా ఉంటుంది అంటే చాలా నునుపుదనము కాంతి లక్షణం కలిగి ఉంటుంది అది ఆ చంద్రకాంత శిల. అటువంటి ఆ చంద్రకాంత శిలలో ఆర్ద్రత కూడా అంటే ఒక తడి కూడా ఉంటుంది. అటువంటి ఆ చంద్రకాంత శిల వలె ఆ అమ్మవారిని ఎవరైతే ధ్యానం చేయగలుగుతారో ఆవిడ చిదేక రసరూపిణి. ఈ జ్ఞానం, చిత్ అంటే జ్ఞానము, రసము అంటే ఆనందము, ఆనందము రసము, జ్ఞానము ఆనందము రెండూ కలిపిన ఒక మూర్తి. ఇది జ్ఞానం అంటే కాంతి కూడా, అజ్ఞానం అంటే చీకటి అని చెప్పుకుంటాము. కాబట్టి జ్ఞానం అంటే ఏమిటి? కాంతి, కాంతి ఆనందం జ్ఞానం. ఇవి అమ్మవారి నుంచి వెలువడుతున్న ఈ కాంతులు అవి మనకేం ప్రసాదిస్తాయన్నమాట? జ్ఞానము ఆనందము, వీటిని చల్లదనము అంటే ఆర్ద్రత అని చెప్పుకుంటున్నాం కదా. ఆర్ద్రత అంటే ఏమిటి? ఒక తడిదనం అంటే కఠినము, అసలు ఏమి మోడు బారి పడిపోయినా అంటే అక్కడ ఏం తడి లేదు, చాలా కఠినము. అంటే ఏమిటి? వాళ్ళలో ఏ రకమైన ఆర్ద్రత లేదు, అంటే ఒక మెత్తడితనం లేదు, దేనికి చెలించడు, స్పందించడు. అటువంటి వాళ్ళు కఠినాత్ములు అంటారు కదా. ఆ కఠినాత్ములకి ఆపోజిట్ వర్డ్ ఆర్ద్రత. ఆర్ద్రత అంటే ప్రతిదానికి కూడా స్పందించగలిగిన ఒక శక్తి. అటువంటి ఈ ఆ ఆనందాన్ని, పోషణని, జ్ఞానాన్ని, వీటన్నిటినీ ప్రసాదిస్తూ అమ్మవారు ఇంకా ఎక్కువగా
కైవల్యాన్ని కూడా ప్రసాదిస్తోంది. అటువంటి ఈ ధ్యానం చేసిన సాధకుడికి ఎవరైతే చంద్రకాంత శిలా మణుల ఆ రంగులో అమ్మవారిని అటువంటి ధ్యానం చేస్తారు. ఇలాగా కిరంతీం అంగేభ్య, ఆవిడ శరీరము మాంసమయ ఈ ధాతువులతో నిర్మించబడింది కాదని చెప్పుకున్నాం కదా, మంత్రమయం అని చెప్పుకున్నాం కదా. ఈ మంత్రమయమైన ఆవిడ శరీరం నుంచి కాంతులు వెదజల్లబడుతున్నాయి. అది ఎటువంటి చంద్రకాంతమణి లాంటి అటువంటి తెల్లటి చల్లటి అటువంటి ఆ రంగు కిరణాల వెల్లువ పుంజముగా ఆవిడని భావన చేస్తూ అమృత రసంతో, ఆ రసం ఏమిటది? అమృత రసం అంటే మృత్యు అంటే అమృతము అంటే ఏమిటి? మృతము లేనిది, మృత్యువును పోగొట్టగలిగేది. మృత్యువు అంటే ఏమిటి? భయము, భీతి, దేనికైనా సరే కంగారు, ఆందోళన, ఇవన్నీ మృత్యువు కిందే సమానం. ఈ అమృతం ఏం చేస్తుంది? మనలో ఉండే అన్నిటినీ పోగొట్టి ఒక స్థిరత్వాన్ని, నిశ్చింతని ప్రసాదించగలిగినది. అటువంటి ఆ వెలుగుల వెల్లువ, ఆ కిరణ నికురుంబ అమృత రసం హృదిత్వాం ఆధత్తే, ఎవరైతే ఆ మనసులో ఆ ధారణ చేస్తారో, అటువంటి రూపాన్ని ధారణ చేస్తారో. కిరణ నికురుంబం అంటే, నికురుంబం అంటే సమూహం, ఆ కాంతుల సమూహం అన్నమాట. అది అమృత రసం. సుధాధార శిరయ అంటే ఈ సిరలు, నాడులు, ధమనులు ఇవన్నీ చెప్పుకుంటాం కదా. సిరలు అంటే ఈ సిర ఇక్కడ నాడి, ఈ నాడుల నిండా ప్రవహిస్తున్నట్టు అటువంటి అమ్మవారి నుంచి ప్రవహిస్తున్న ఆ తెల్లటి వెలుగుల వెల్లువ ఆ అమృత రసము ఏ సాధకుడైతే తన హృదయంలో నిలబెట్టుకుని ధ్యానం చేస్తాడో, ఆ ఆ శక్తిని ఆ సిరల నిండా ఆయన నింపుకుంటాడో, అమృతరసాన్ని నింపుకుంటాడో, అటువంటి సాధకుడికి తన శరీర ఆరోగ్యమే కాక ఆయన యొక్క దృష్టి చేత కూడా ఆయన ఎదురుకుండా ఉన్న వాళ్ళకి, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా అటువంటి జ్వరప్లుష్టాన్, అటువంటి తాపత్రయ బాధలు ఏమున్నాయో, అంటే తాపాలు ఏమి ఇబ్బందులు ఉన్నాయో, వాళ్ళలో ఏ అనారోగ్యం ఉందో ఆ అనారోగ్యాన్ని కూడా తన చూపుతో వాళ్ళ నుండి వాళ్ళకి ఆ ఉపశమనాన్ని కలుగజేయగలిగిన శక్తిని పొందుతాట ఆ సాధకుడు. ఆయనకి ఆ అనారోగ్యం అంతా పోవడమే కాదు, ఆయన ఆ సాధనలో ఉత్తమమైన ఆరోగ్యాన్ని, ఈ ఆరోగ్యంలో మనకు అన్నీ తెలియాలి. మానసిక, శారీరక పరిపుష్టత మొత్తం అంతా అన్ని రకాలుగా ఆరోగ్యం. అనారోగ్యంలో మీకు శారీరకమైన అనారోగ్యమే కాదు, మానసికంగా కూడా అక్కర్లేని ఆలోచనలు, కామక్రోధల విమోహ మదమాశ్చర్యాలు ఏమున్నాయో అవి మనసులో ఉంటే కూడా అది ఆరోగ్యం కింద లెక్క రాదు. అవి లేని సాధకుడు వాటిల్ని పోగొట్టుకోగలిగిన అంటే ఈ అమ్మవారి యొక్క ఆ కిరణ నికృంబామృత రసం ఎప్పుడైతే ఆ సుధాధార ఆయన సిరల నిండా ప్రవహిస్తోందో, ఆయన చుట్టూ ఆయనలో ఉన్న ఈ అన్ని రకాల ఆ జ్వరాలు, అన్ని అనారోగ్యాలు మటుమాయమైపోయినట్టే. అటువంటి ఆ గొప్ప సాధనతో పండిన ఒక సాధకుడికి ఆయన ఆరోగ్యం ఒక లెక్క కాదు, ఎదురుకుండా ఉన్న వాళ్ళకి కూడా ఏ రకమైన అనారోగ్యం లేకుండా వాళ్ళని కూడా ఆరోగ్యవంతులుగా చేయగలిగిన అటువంటి గొప్ప స్థితిని ఈ ఆ సాధకుడు ప్రసాదించగలుగుతాడు. ఇందులో క్రీమ్ అనేది ఆ ఆరోగ్య బీజాక్షరంగా చెప్తారు. మామూలుగా కూడా క్రీమ్ అనే మాటకి అచ్యుతానంత గోవింద, క్రీమ్ అచ్యుతానంత గోవింద అనేది కూడా ఆరోగ్య ధ్యానం. ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే ఈ జపం చేస్తే కూడా చాలా వెంటనే రిలీఫ్ వస్తుంది. అలాగే ఈ క్రీమ్ అనే ఈ బీజాక్షరాన్ని ఇందులో చూపించారు. ఈ ఎలాగా వాళ్ళు ఆ శమింప చేయగలుగుతారు అంటే, ఇక్కడ
సర్పాణం దర్పం శమయతి శకుంతాధిప ఇవ అనే 3వ లైన్‌లో చెప్పారు. ఎవరైతే గరుత్మంతుడు సర్పాన్ని తింటాడు. ఆయన ఆహారం సర్పం. సర్పంలో స్వతహాగా విషం ఉంటుంది. మరి విషము ఆ గరుత్మంతుడిని ఏమి చేయదా? అంటే గరుత్మంతుడు ఏం చేస్తాడంటే ఆ సర్పాన్ని పట్టుకొని ముక్కుతో పట్టుకొని విదిలిస్తాడు. సర్పం యొక్క దర్పం ఏమిటి? దానిలో ఉండే విషమే. దాని దర్పం దాని విషం. ఆ విషాన్ని శమయతి శకుంతాధిపుడు అంటే గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు ఎలాగైతే పామును విదిలించి దానిలో ఉన్న ఆ దర్పాన్ని పోగొట్టాడో, విషాన్ని పోగొట్టాడో, అలాగా ఈ సాధకుడు తన దగ్గరకి తన దృష్టిలోకి వచ్చిన ఏ అనారోగ్యవంతుడినైనా కూడా ఆరోగ్యవంతుడిని చేయగలుగుతాడు. అంటే వాళ్ళలో ఉన్న ఏ చెడునైనా సరే పోగొట్టుకైతే పాములో ఎలాగైతే విషముందో ఆ విషాన్ని ఎలాగైతే గరుత్మంతుడు విదిలించేశాడో అలాగా ఈ సాధకుడు ఆ ఆయన దగ్గరికి వచ్చిన వాడి యందు ఉన్న అన్ని రకాల చెడు అనారోగ్యాలు వేటినైనా కూడా పోగొట్టగలుగుతాడు. ఆయన దృష్టితోనే ఆయన ఏమీ చేయవలసిన పని లేదు. ఆయన దృష్టి సోకంగానే అవన్నీ జరిగిపోతాయి. అంతటి బలం ఆయన దృష్టికి ఉంటుంది అని. ఇప్పుడు గరుత్మంతుడు ఎందుకు చెప్పారంటే గరుత్మంతుడు పక్షి. పక్షి ఊర్ధ్వ మార్గం ఆకాశంలోకి ఎగురుతుంది. పాము, తేలు కలుగులోకి వెళ్ళిపోతాయి. కన్నంలోకి వెళ్ళిపోతాయి. అదే అధో మార్గం. పాముకి, తేలుకి విషం ఉంది. అవి అధో మార్గంలోకి వెళ్ళేవి. ఊర్ధ్వ మార్గంలో వెళ్ళే ఈ పక్షికి 2 రెక్కలున్నాయి. 2 రెక్కలతోటి పైకి ఎగరగలదు. అది ఎలాగైతే పాముని కన్నంలో నుంచి బయటికి తీసి దానిలో ఉండే ఆ విషాన్ని హరించగలదో అలాగా మనలో కూడా ఊర్ధ్వలోకము, మత్స్యలోకము, పాతాళలోకం, అధోలోకము 3 ఉన్నాయి. దేవతాలోకం, మత్స్యలోకం, పాతాళలోకం ఈ 3 ఉన్నాయి మనలో కూడా. అంటే ఈ మెడ పైభాగం అంతా ఊర్ధ్వం. ఇక్కడి నుంచి కటి భాగం వరకు కూడా మర్త్యలోకం. ఆ కింద ఉన్నదంతా అధోలోకం. అంటే ఎంతసేపు మనిషి యొక్క ప్రయత్నము ఈ అధోలోకంతోనే ఎక్కువ కనెక్షన్ ఉంటుంది. అంటే శారీరకమైన ఆనందాలు, కావాల్సిన వాటి యందు అనురక్తి, ఇవి లౌకికపరమైన విషయాల యందు ఎక్కువ వాంఛలు, ఇవి అధోలోకానికి సంబంధించినవి. ఈ అధోలోకానికి సంబంధించిన ఆ శక్తిని అణగదొక్కి అక్కడ నుంచి మర్త్యలోకానికి ప్రయాణం చేసి ఆ మర్త్యలోకం నుంచి గరుత్మంతుడిలాగా పైకి వెళ్ళగలిగిన ఆ పక్షిలాగా ఎగరగలిగిన ఒక శక్తి ఈ సాధకుడికి కలగడమే కాదు, ఈ సాధకుడి ఆయన ప్రాంతంలోకి వచ్చిన వాళ్ళకి కూడా అటువంటి చక్కటి శక్తిని ఆయన ప్రసాదించగలుగుతాడు. ఆయన దగ్గరికి వస్తే చాలు అటువంటి ఒక గొప్ప ఆ సాధనా బలము వారికి కూడా చేరుతుంది అనేది ఇందులో. ఇప్పుడు గరుత్మంతుడు పక్షి రెక్కలు సుపర్ణ 2 పర్ణములు అంటే 2 రెక్కలు. ఆ 2 రెక్కలు మనం అర్థం చేసుకుంటే ఏమిటంటే మనని ఈ అధో మార్గం నుంచి ఊర్ధ్వ మార్గానికి తీసుకెళ్లేవి మనకి ఉన్న ఈ శ్వాస ప్రక్రియ. పక్షికి ఉన్న 2 రెక్కలు అంటే మనకి ఉండే ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలు. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలు నియంత్రణతో చేస్తే ఈ నియంత్రణ శక్తితోటి మనకి కూడా ఊర్ధ్వ మార్గానికి సహాయపడుతుంది ఈ సాధన. కాబట్టి ఇందులో ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస శ్వాసక్రియకు సంబంధించిన ఆ యోగాన్ని కూడా ఇందులో పొందుపరిచారు. అటువంటి గరుత్మంతుడి ప్రస్తావన అందుకు చేశారు. పాము ప్రస్తావన ఎందుకు చేశారు అంటే
అధో మార్గంలోకి వెళ్ళిపోయేవి ఈ పాము, తేలు, విష జంతువులు అవి. ఆ విషము అంటే ఏమిటి? మనలో ఉండే తాపత్రయాలు, మనకి కలిగించే ఎన్నో కోరికలు, లౌకిక సంబంధమైన ఆహ్, దాంతో కనెక్షన్ పెట్టుకునే ఎన్నో కోరికలు. ఇవన్నీ కూడా విషాలే. ఆ విషం ఒకదానికొకటి, ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఇంకా కాంప్లికేట్ అవుతూ ఉంటుంది. దాన్ని హరించగలిగినది గరుత్మంతుడు ఎలాగైతే విషాన్ని హరించాడో అలాగా మనలో కూడా ఈ శ్వాస నియంత్రణ చేసి, ఆలోచనలని అదుపు చేసి, ఏది మనకి కావాలో, ఏది అవసరం లేదో మనకి ఆ విధానాన్ని తెలియపరచగలిగినది ఈ శ్వాస ప్రక్రియ. ఈ శ్వాస ప్రక్రియ ద్వారా ఆ సాధనలో మనం కూడా ఆ యోగ మార్గంలో ఊర్ధ్వలోకాలకి ప్రయాణించగలిగిన ఆ శక్తిని ఈ శ్లోకంలో ఉన్న ఈ క్రీం అనే బీజాక్షరం మనకు ప్రసాదిస్తూ ఆరోగ్యాన్ని కూడా మనకి ప్రసాదిస్తుంది అని ఇందులో చెప్పారు. మనకి కరోనా టైంలో నేను చెప్పాను చాలా మందికి ఈ శ్లోకం చేసుకుంటే మనకి మంచి బలము అని. చాలా మంది వాళ్ళ అనుభవాలు చెప్పారు. అటువంటి హాస్పిటల్‌లో ఉన్న వాళ్ళ కోసం కూడా ఈ శ్లోకం పారాయణ చేసిన తర్వాత వాళ్ళు క్షేమంగా ఇంటికొచ్చారని. అలాంటి కరోనా ఎఫెక్టెడ్ ప్లేసెస్‌లో వెళ్ళినా కూడా వాళ్ళకి ఏమీ అవ్వకుండా జాగ్రత్తగా వచ్చేసేయారంటే కొన్ని ఉద్యోగరీత్యా వాళ్ళకి డాక్టర్లు వాళ్ళు వెళ్ళవలసిన కొన్ని కంపల్షన్ ఉంటే వెళ్ళిన వాళ్ళు కూడా ఆహ్, ఏమి ఎఫెక్ట్ అవ్వకుండా బయటపడ్డారు అని. అటువంటి బలం ఈ శ్లోకంలో ఉంది. మంత్ర బలం అది. ఆ మంత్ర బలం ఈ శ్లోకంలో పెట్టారు. అంటే ఒక శ్లోకంగా మనకి అందజేసి, శ్లోకం ద్వారా అద్భుతమైన శక్తిని మనకి ప్రసాదించారు. సాక్షాత్తు ఆయనే మన గురువు. మనం ఇప్పుడు అనుకున్న ఈ మంత్ర బలం ఉపదేశం తీసుకోవాలి. ఎవరి ద్వారానో ఉపదేశం తీసుకొని ఇవి చదువుకోవాలి మనమని ఈ శ్లోకానికి మనకి ఆయన ఇచ్చారు కాబట్టి సాక్షాత్ శంకరాచార్యుల వారే జగద్గురువులే వారే మనకి గురువు. వారిచ్చినట్టే మనకి ఇది ఉపదేశం. ఆ ఉపదేశంతో మనం చేసుకునేది ఖచ్చితంగా పనిచేస్తున్నది మనకి. కాబట్టి అటువంటి ఆ శ్లోకాలని మనం పారాయణ చేసుకుంటే వాటి వల్ల వచ్చే బలము, ఫలము మనం ఊహించలేము. ఇప్పటిదాకా మనం ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క స్టెప్ వైస్ చెప్పుకుంటూ వస్తున్నాం. ఏ శ్లోకం ఎలాగు, ఏమిటి అనేది. ఇప్పుడు ఇది మనలో ఒక సేవ, సేవా అనేది కూడా మనకి అంటే మనం బాగుండడమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మన వాళ్ళ కోసం కూడా మనం ఏమైనా చేయగలుగుతాం. మనం ఇంట్లో కూర్చొని నా వల్ల కాదు నేను ఎక్కడికి వెళ్ళలేను అనుకున్నా కూడా వాళ్ళ కోసం మీరు ఈ ధ్యానం చేస్తే వాళ్ళకి అద్భుతమైన ఫలితాన్ని మీరు ఇవ్వగలరు కదా! అది ఒక సేవ. 19వ శ్లోకమేమో ఇంటలెక్ట్‌తో పాటు స్పిరిచ్యువాలిటీ అంటే ఒక ప్రపంచంతో ఉంటూనే ప్రపంచంలో నుంచి ఎలా అంటకుండా ఉండాలి అనే ఒక శక్తిని ప్రసాదించేది ఆ క్లీం బీజాక్షరం అని చెప్పుకున్నాం. అది ఆ 19వ శ్లోకంలో అంటే ప్రపంచంతో ఉంటూ డిటాచ్డ్‌గా ఎలా ఉండాలో అనేది బోధించేది 19వ శ్లోకం అయితే, 20వ శ్లోకం నేను బావుండడమకే కాదు, నాతో పాటు నలుగురికి నేను ఆరోగ్యాన్ని ఎలా ఇవ్వగలను? నా సాధనని నేను అందరికి ఎలా పంచగలను? అనే భావాన్ని మనకి నేర్పించేది 20వ శ్లోకం. అంటే ఒక్కొక్క స్టెప్‌తో మనకి మనలో కూడా ఒక మార్పుని తీసుకురాగలిగిన ఒక శక్తిని శంకరాచార్యుల వారు ఈ సౌందర్యలహరి ద్వారా మనకి ప్రసాదించారు. ఇది ఈ శ్లోకంలో ఉన్న భావం. హ్మ్. కిరంతీమంగేభ్యః కిరణనికురుంబామృతరసం హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివ యః స సత్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరపృష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా.